జై భీమ్ 99 న్యూస్కి స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా గడ్డం ఇందుప్రియ ఎన్నిక. కామారెడ్డి నూతన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో భాగంగా హైదరాబాద్ క్యాంపు నుంచి మున్సిపల్ కార్యాలయానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 28 మంది కౌన్సిలర్లు ప్రత్యేక బస్సుల్లో చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు చేశారు. నూతన మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికకి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరు బరిలో ఉంటారో అని ఉత్కంఠ నెలకొంది. అయితే చివరకు కామారెడ్డి మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్పర్సన్గా గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా గడ్డం ఇందుప్రియని అధికారికంగా కామారెడ్డి ఆర్డీఓ శ్రీనివాస్ ప్రకటించారు. చైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్సిపల్ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. ఈరోజు మరి కామారెడ్డి పెద్దలు రేవంత్ అన్న గారు సీఎం, అలాగే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ గారు వారి యొక్క ఆశీర్వాదంతో ఈరోజు అలాగే ఇక్కడ ఉన్న మా తోటి కౌన్సిలర్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల మరి ఈరోజు నేను మున్సిపల్ చైర్పర్సన్గా ఎలెక్ట్ అయ్యాను. ప్రతి ఒక్క పెద్దలు నన్ను ఆశీర్వదించి మరి నా పైన నమ్మకం పెట్టి మరి రేవంత్ అన్న గారు, షబీర్ అన్న గారు మా కౌన్సిలర్స్, అలాగే ఇక్కడ మా కైలాసీన్ అన్న గారు కూడా ఉన్నారు. మరి వీరి యొక్క ఆశీర్వాదంతో నాపై నమ్మకం ఉంచి నాకు ఈరోజు చైర్పర్సన్ పదవి నాకు ఇచ్చినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఏది ఉన్నా కానీ మరి నాపై నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క పోస్ట్ నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా ఎప్పుడు కూడా 24 hours ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఏం చెప్తున్నానంటే ఇంతకుముందు ఒక లెక్క ఉంటుంది, ఇప్పుడు ఒక లెక్క, ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మరి మాకు ఇంత సపోర్ట్ చేసిన పెద్దలకి, షబీర్ అన్న గారికి, అలాగే రేవంత్ అన్న గారికి, మా కైలాసీన్ అన్న గారు కూడా మా క్యాంప్లో ఎంతో అందరికీ కూడా ఎంతో సపోర్ట్ చేసినందుకు, అలాగే మా కౌన్సిలర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.